నమస్కారం. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక చిన్న విత్తనం కొన్ని సంవత్సరాల తర్వాత వందల మందికి నీడనిచ్చే మహావృక్షంగా మారుతుంది. అలాగే ఒక చిన్న నిప్పురవ్వ మొత్తం అడవిని దహించగలదు. జీవితంలో కూడా అంతే. మనం గొప్ప విజయాలు సాధించాలంటే రాత్రికి రాత్రే అద్భుతాలు జరగనవసరం లేదు. మన చేతిలో ఉన్న చిన్న చిన్న పనులే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. దీన్నే సైన్స్ భాషలో ద బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. అమెరికాలో ఒక సీతాకోక చిలుక తన రెక్కలు ఆడిస్తే దానివల్ల వచ్చిన చిన్న గాలి అలలు వాతావరణంలో మార్పులు తెచ్చి జపాన్లో తుఫానును సృష్టించగలవట. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది నిజం. మీ జీవితంలో మీరు చేసే చిన్న చిన్న మార్పులు రేపు మీ భవిష్యత్తులో తుఫాన్ లాంటి విజయాన్ని సృష్టించారు. ఈ రోజు మనం మన తెలుగు వారి జీవితాల్లో ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ ఎలా పనిచేస్తుందో, సామాన్యుడిని అసామాన్యుడిగా ఎలా మారుస్తుందో తెలుసుకుందాం. మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంది. మనం ఎప్పుడూ బిగ్ రిజల్ట్ అంటే పెద్ద ఫలితాల కోసం చూస్తూ ఉంటాం. నేను ఒక రోజులో 5 కిలోలు తగ్గాలి, ఒక్క రాత్రి చదివి రేపు ఎగ్జామ్లో టాపర్ అవ్వాలి, ఒక లాటరీ తగిలితే నా జీవితం సెటిల్ అయిపోవాలని. కానీ మిత్రమా, విజయం అనేది ఈవెంట్ కాదు, అది ఒక ప్రాసెస్. మీరు రోజు ఉదయం బ్రష్ చేసుకుంటారు కదా, ఒక్కరోజు బ్రష్ చేస్తే పళ్ళు తెల్లగా మెరుస్తాయా? మెరవు కదా. కానీ ఒక్కరోజు బ్రష్ చేయడం మానేస్తే పళ్ళు పాడవుతాయా? పాడవవు. కానీ అదే పనిని కొన్ని సంవత్సరాలు క్రమం తప్పకుండా చేస్తేనే మీ పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. సరిగ్గా ఇక్కడే మనం ఫెయిల్ అవుతున్నాం. మనం జిమ్కి వెళ్తాం, 3 రోజులు చేస్తాం, అద్దంలో చూసుకుంటాం, బాడీలో మార్పు రాదు, ఇది మన వల్ల కాదులే అని మానేస్తాం. మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఒక పుస్తకం తీస్తాం, 4 పేజీలు చదువుతాం, బోర్ కొడుతుంది, పక్కన పడేస్తాం. చిన్న చిన్న మార్పులు వెంటనే కనబడవు, అందుకే మనం వాటిని వదిలేస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, రాత్రిని పగలగొట్టేది చివరి దెబ్బ కాదు, దానికి ముందు కొట్టిన 100 దెబ్బల ప్రభావమే ఆ చివరి దెబ్బలో కనబడుతుంది. దీన్ని మన తెలుగువారి జీవితానికి అన్వయించుకుందాం. ఫస్ట్, ఆరోగ్యం. మనందరికీ బిర్యానీ అంటే చాలా ఇష్టం, ఆవకాయ అంటే ప్రాణం, తప్పులేదు. కానీ రోజు తినే ఆహారంలో ఒక చిన్న మార్పు, కేవలం ఒక 100 క్యాలరీలు తగ్గించి రోజుకి ఒక్క 15 నిమిషాలు నడవడం మొదలు పెడితే రేపు ఉదయమే మీరు సన్నబడిపోరు. కానీ 1 సంవత్సరం తర్వాత చూస్తే మీరు 10 కిలోలు తగ్గి ఉంటారు. హాస్పిటల్ ఖర్చు మిగిలి ఉంటాయి, మీలో కొత్త ఉత్సాహం ఉంటుంది. ఆ 15 నిమిషాల నడక ఒక బటర్ఫ్లై ఫ్లాప్ లాంటిది. సెకండ్ వన్, ఆర్థికం, ఫైనాన్స్. మన మధ్య తరగతి జీవితాల్లో పొదుపు చాలా ముఖ్యం. రోజుకి ఒక 20 రూపాయలు కేవలం టీ తాగినంత ఖర్చు. దాన్ని పక్కన పెడితే ఏమొస్తుందిలే అనుకుంటాం, కానీ ఆ చిన్న మొత్తాన్ని సిప్లోనో రికరింగ్ డిపాజిట్లోనో వేసి చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ అనే మ్యాజిక్తో 20 ఏళ్ల తర్వాత అది లక్షల్లో ఉంటుంది. అది మీ పిల్లల చదువుకో, పెళ్లికో ఉపయోగపడుతుంది. చిన్న మొత్తమే, కానీ పెద్ద భరోసా. థర్డ్ వన్, కెరీర్. ఈ రోజుల్లో పోటీ ప్రపంచం గురించి మీకు తెలుసు. ఆఫీస్ అయిపోయాక ఇంటికి వచ్చి టీవీ సీరియల్స్, ఐపీఎల్ మ్యాచ్లోనో చూస్తూ కాలం గడుపుదాం. చాలా సులభం. కానీ అదే సమయంలో రోజుకి ఒక అరగంట, కేవలం అరగంట మీ ఫీల్డ్లో కొత్త స్కిల్స్ని నేర్చుకోవడానికి కేటాయిస్తే సంవత్సరం తిరిగేసరికి మీ సహోద్యోగుల కంటే మీరు 365 గంటలు ఎక్కువ నాలెడ్జ్ సంపాదించి ఉంటారు. ప్రమోషన్ మీకే వస్తుంది, విజయం మీదే అవుతుంది. సాక్ష్యాలు కావాలా? మెగాస్టార్ చిరంజీవి గారిని చూడండి. ఆయనకు గాడ్ ఫాదర్స్ లేరు. ఆయన విజయం ఒక్క రోజులో రాలేదు. ప్రతి సినిమాకి, ప్రతి డ్యాన్స్ స్టెప్కి ఆయన పడ్డ చిన్న చిన్న కష్టాలే ఆయన శిఖరాగ్రాన నిలబెట్టాయి. మన బ్యాడ్మింటన్ స్టార్
పివి సింధుని చూడండి. ఆమె ఒలింపిక్ మోడల్ గెలవడానికి కారణం ఆ ఫైనల్ మ్యాచ్ మాత్రమే కాదు, చిన్నప్పటి నుండి ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకు లేచి చేసిన ప్రాక్టీస్. అది బటర్ఫ్లై ఎఫెక్ట్. కానీ ఒక్క నిమిషం, ఈ సీతాకోక చిలుక ప్రభావం వ్యతిరేకంగా కూడా పనిచేస్తుంది. ఈ ఒక్క సిగరెట్ తాగితే ఏమవుతుందిలే అనుకోవడం చిన్న అలవాటే, కానీ అది క్యాన్సర్ కి దారి తీస్తుంది. ఈ ఒక్కసారికి క్లాస్ ఎగ్గొడదాం అనుకోవడం చిన్నదే, కానీ అది భవిష్యత్తులో బద్ధకానికి పునాది వేస్తుంది. సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ ఇంకో 5 నిమిషాలు అనుకుంటాం. ఆ 5 నిమిషాలు ఎప్పుడు 2 గంటలవుతుందో మనకి తెలియదు. ఈ చిన్న చిన్న చెడు అలవాట్లు మీ సమయాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ భవిష్యత్తుని చెదలు పట్టినట్టు తినేస్తాయి. మ్యాథమెటిక్స్ లో ఒక ఫార్ములా ఉంది. 1.01 పవర్ 365 ఈక్వల్ టు 37.8. అంటే మీరు రోజు 1% మెరుగైతే సంవత్సరం చివరికి 37 రెట్లు మెరుగవుతారు. 0.99 పవర్ ఆఫ్ 365 ఈక్వల్ టు 0.93. అదే మీరు రోజు 1% దిగజారితే సంవత్సరం చివరికి 0కి పడిపోతారు. చాయిస్ మీది. మీరు 37% ఎదుగుతారా లేక 0కి పడిపోతారా? కాబట్టి మిత్రులారా, రేపటి నుండి కాదు, ఈ రోజు నుండే, ఇప్పుడే మొదలు పెట్టండి. చిన్నగా మొదలు పెట్టండి. స్టార్ట్ స్మాల్. గంటలు చదవనక్కర్లేదు. రోజుకి 10 నిమిషాలు చదవండి, కానీ ప్రతిరోజు చదవండి. సెకండ్ పాయింట్, నిలకడగా ఉండండి. బి కాన్సిస్టెంట్. బోర్ కొట్టినా, అలసటగా ఉన్న ఆ చిన్న పనిని మాత్రం ఆపకండి. థర్డ్ వన్, మిమ్మల్ని మీరు నమ్మండి. ఫలితం ఈరోజు కనపడకపోవచ్చు, కానీ మీ ప్రయత్నం వృధా పోదు. భూమిలో నాటిన విత్తనం మొలకెత్తడానికి టైం పడుతుంది, కానీ ఒక్కసారి బయటకు వచ్చాక అది ఆకాశాన్ని తాకుతుంది. మీ జీవితంలో ఈరోజే మీ బటర్ఫ్లై రెక్కలు ఆడించడం మొదలు పెట్టండి. ఒక చిన్న అలవాటును మార్చుకోండి. ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి. ₹1 పొదుపు చేయండి. గుర్తు పెట్టుకోండి, మహాసముద్రం కూడా ఒక్క నీటి బొట్టుతోనే నిలబడుతుంది. మహా సామ్రాజ్యాలు ఒక ఇటుకతోనే కట్టబడతాయి. మీ విజయం కూడా ఈ రోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. లేవండి, అడుగు వేయండి. మీ చిన్న అలవాట్లే రేపటి మీ పెద్ద విజయానికి సోపానాలు. ఆల్ ది బెస్ట్. జై హింద్.